యాదాద్రికి పోటెత్తిన భక్తులు. ఆదివారం సెలవు దినం, పైగా కార్తీక మాసం కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. స్వామి యొక్క ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటల సమయం. మరి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అని అప్పుడు కళావతి అంటుంది, అమ్మ ఒక బ్రాహ్మణిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే అక్కడే ఉన్నాను, స్వామి వారి కథ విన్నాను, ప్రసాదం కూడా తీసుకొని ఇప్పుడే వస్తున్నాను అని మొక్కు తీర్చుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామం ఆనుకుని ఉన్న 60 గజాల వీర హనుమాన్ కాలనీ వాసులు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయనకు అనంతరం హనుమంతన్నపై అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మాజీ టీపీసీసీ జాయింట్ సెక్రటరీ పోలీస్ జీవేందర్ రెడ్డి, అలాగే మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు వెంబడి మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్ సురేష్ బాబు మరియు కాలనీ వాసులు కట్టా మహాలక్ష్మి, సాయిరామ్, చి రమేష్, భట్టు, విక్రమ్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125వ డివిజన్ గాజుల రామారం రెడ్డి కార్తీక మాస వనభోజనాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలోనే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రెడ్డి, గాజుల రామారం రెడ్డి సంఘం ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డి, రామరెడ్డి, హమ్మిరెడ్డి, అలాగే మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని శనివారం మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. నల్గొండ పట్టణంలోని చారిత్రక క్లాక్ టవర్ నుండి ఎన్జీ కళాశాల వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, శాసనసభ్యులు విమల వీరేశం, మందుల శామ్యూల్, డాక్టర్ సత్యనారాయణ, కాళే యాదయ్య, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, పిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల కోసం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎస్సీ రచన పోటీల్లోని ప్రైజ్ పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడన్న మరియు టీపీసీసీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ మొహమ్మద్ జాకీర్, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు, జిల్లా లీగల్ సభ్యులు, వివిధ జిల్లాల నాయకవాదులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ డివిజన్ పరిధిలోని ఇటీవల పదోన్నతి పొందిన మాదిగ ఉద్యోగులకు ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా పదోన్నతి పొందిన ఉద్యోగస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బట్టు మల్లయ్య, మోల్గూరి వెంకయ్య, మాతంగి మనోజ్, ఏపూరి పర్వతాలు, నందిగామ ఆనంద్, చేకూరి రమేష్, బోలికొండ కోటయ్య, గంధం బుచ్చారావు, మాదాసు బాబు, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు, అలాగే కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, జేఎఫ్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు, పిడమర్తి గాంధీ, జిల్లా నాయకులు తోటపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీరు సీరియల్ గా రావాలి సార్. నందిపాటి సైదులు గారు, శ్రీ విజయ సారథి గారు, శ్రీ ఆనంద్ గారు, విజయ 4-5 కార్యక్రమాలు ఉన్నాయి. వారు మన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయుల్ని
సన్మానించడం అనేది మనకు గర్వకారణం. దయచేసి సైదులు చాలా వనభోజనాలు ఉన్నాయి. ప్లస్ కళ్యాణ లక్ష్మి చెక్స్ కోసం వాటిని పిలిచి చాలా సేపు అయింది. దాదాపు 100 మంది ఉన్నారు. అందుకే ఉద్యోగ సంఘం వాళ్ళు నన్ను కొత్త అపాయింటీస్ మరియు ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళకి మాదిగా కులంకు చెందిన టీచర్స్ అందరినీ సన్మానం చేయడానికి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. దానికోసం నేను నా కోదాడ నియోజకవర్గంలో అపాయింట్ అయిన టీచర్స్ కానీ లేదా ఉన్న టీచర్స్కి ప్రమోషన్స్ అయిన మాదిగా సంఘం నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి వారు వర్గీకరణ కోసము మరొకసారి అసెంబ్లీలో మాట్లాడమని వారి తరఫున నాకు అందజేశారు. ఈ సబ్ కమిటీకి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారి ద్వారా ముఖ్యమంత్రి గారి వరకు ఈ మాట తీసుకుపోతానని నేను కూడా వారందరికీ మాట చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మీరు సీనియర్గా రావాలి సార్. నందిపాటి సన్మానం చేసి మన ఉపాధ్యాయుల్ని సన్మానించాలి. చాలా వనభోజనాలు ఉన్నాయి. ప్లస్ కళ్యాణ లక్ష్మి చెక్స్ కోసం వాటిని పిలిచి చాలా సేపు అయింది. దాదాపు 100 మంది ఉన్నారు. అందుకే మాదిగా ఉద్యోగ సంఘం వాళ్ళు నన్ను కొత్త అపాయింటీస్ మరియు ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళకి మాదిగా కులంకు చెందిన టీచర్స్ అందరినీ సన్మానం చేయడానికి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. దానికోసం నేను నా కోదాడ నియోజకవర్గంలో అపాయింట్ అయిన టీచర్స్ కానీ లేదా ఉన్న టీచర్స్కి ప్రమోషన్స్ అయిన మాదిగా సంఘం నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి వారు వర్గీకరణ కోసము మరొకసారి అసెంబ్లీలో మాట్లాడమని వారి తరఫున నాకు అందజేశారు. ఈ సబ్ కమిటీకి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారి ద్వారా ముఖ్యమంత్రి గారి వరకు ఈ మాట తీసుకుపోతానని నేను కూడా వారందరికీ మాట చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. గత 5 రోజులుగా శ్రీకాళ భైరవ స్వామి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా కనీ విని ఎరగని విధంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసన్నపల్లి గ్రామ శివార్లో వెలసిన పవిత్రమైన పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా 2వ కాల భైరవ స్వామి ప్రసిద్ధి చెందినటువంటి శ్రీకాళ భైరవ స్వామి జన్మదిన వేడుకలు చివరి రోజు ఆదివారం ఉదయం 4 గంటలకు నుండి శ్రీకాళ భైరవ స్వామి దేవాలయంలో ఘనంగా రథోత్సవం పూజలు నిర్వహించి అనంతరం శ్రీకాళ భైరవ స్వామి దేవాలయం నుండి రథాన్ని ఊరేగింపుగా రామారెడ్డి రతలగైగు వరకు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఆలయ ఈవో ప్రభు, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం కేంద్రం నుండి ప్రజా పరిపాలన విజయోత్సవ సభలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు నియమించామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఆరోపణలలో పస ఉండలేదన్నారు. ప్రభుత్వ విజయాలు సాధిస్తుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం మారుమూల పల్లెలకు ప్రతి పౌరుడికి చేరేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఒక అహంకారపూరిత పార్టీని, ప్రభుత్వాన్ని కూలదోసి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోరుకుంటూ, స్వేచ్ఛ కోరుకుంటూ, అభివృద్ధి కోరుకుంటూ, సంక్షేమం కోరుకుంటూ నేటి ప్రభుత్వాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా గెలిపించారు. డిసెంబర్ 7వ తారీఖున గౌరవ సోనియా గాంధీ గారు, గౌరవ రాహుల్ గాంధీ గారు, గౌరవ మల్లికార్జున ఖార్గే గారి సమక్షంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి అహర్నిశలు, నిద్రాహారాలు మాని నిరంతరం ప్రజల కోసం మేలు చేసే పనులు చేస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేమందరం కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక టీం ఎఫర్ట్ తో ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. ఎవరో ఓర్వలేకనో ఒక ఏడుపు పెట్టుకోనో ఏ కార్యక్రమం చేసుకున్నా ఒక తప్పుడు విషయంగా ప్రతిపక్షాల విమర్శ కాకపోతే దాంట్లో పస లేదు, వాస్తవం లేదని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీరందరూ చెప్పండి నాకు, డిసెంబర్ 7వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి అక్క, చెల్లె, ఏ ఆర్టీసీ బస్ అయినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం అవుతుందా లేదా? అవుతుందా లేదా? ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్రంలో మహిళలకు గెలిచిన 48 గంటల్లో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా చేసింది. పనులు పూర్తిగా మీ ముందు మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పథకాలకు సంబంధించిన దాంట్లో మహాలక్ష్మి పథకం, ఆ పథకం కింద మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలు సిలిండర్ కావచ్చు. వాటికి సంబంధించి జిల్లాలో 1,44,000 మందికి పైగా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా బస్ సౌకర్యం కూడా దాదాపు 1 కోటి పైగా చాలా మంది ప్రయాణం చేసుకోవడం జరిగింది. అదే కాకుండా రుణమాఫీ కింద 2 లక్షల వరకు రుణమాఫీ జిల్లాలో చేసుకోవడం జరిగింది. వాటిలోనే భాగంగా జిల్లాలో తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా PRTU తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై క్రింది 5 ప్రధాన ఎజెండా అంశాలు సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సాద్, అలాగే పార్వతి సత్యనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, క్రమశిక్షణ సంఘం కమిటీ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్యాంబాబు, ఆర్కే గ్రూప్ సంస్థ చైర్మన్ జైపాల్ రెడ్డి, సాయిబాబు, ఆది ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ సంఘం చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మీ చప్పట్ల మధ్య ఆహ్వానించారు. గౌరవనీయులు శ్యామ్బాబు గారు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు, వారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ గురు మహర్షి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారి కింద ఉన్నారేమో ఆనందన్న, ఒకసారి నమ్మని పక్షాన సాయిబాబా గారి ప్రిన్సిపల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్ఎస్సీ పక్షాన సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మోడల్ స్కూల్స్లో ఎస్సీ జిల్లా అధ్యక్షుడు హాదీబాయి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మనోహర్ సార్ కూడా గురువు గారు, వాళ్ళిద్దరికి నా పాదాభివందనాలు. అట్లాగే మన కమ్మారెడ్డికి ఇచ్చేసినటువంటి హర్షన్నకి వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. యాక్చువల్లీ ఇక్కడికి కేజీబీ నుంచి ఎవరు వచ్చారో నాకు తెలియదు, నేను వచ్చాను అనుకుంటున్నాను. ఎవరైతే అనిపించట్లేదు, నేను వచ్చాను హర్షన్న కోసం వచ్చాను. హర్షన్న నాకు చేసినటువంటి సాయం అంతా ఇంత కాదు, అది చెప్పుకుంటే అది మాట చూడండి, వింటే రామాయణంతో రాస్తే మహాభారతంలో ఉంటుంది అన్నట్టుగా నాకు చాలా హెల్ప్ చేశారు సార్. నేను కల్లో కూడా మర్చిపోను, లైఫ్లో ఒక ఊపి ఉన్నంత వరకు మాట్లాడండి అదొక ఫాయిదా కూడా ఉందన్న ఆలోచన చేస్తా. ఒకటే నేను మీ అందరితో చేస్తున్న విజ్ఞప్తి, ఒక 4 లేదా 5 ముఖ్యమైనటువంటి అంశాలతో ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్న ఎజెండా. ఎందుకు ఆ ఎజెండా పెట్టుకున్నా అంటే, మీకు తెలిసి ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ మెదక్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2007లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్సీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. గౌరవ మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2007లో ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. ఏం తెచ్చింది ఆ రోజు వచ్చి ఆయన ఒక సమస్యల కరపత్రం, లేదా ఏం మాట్లాడిండు నా మాదిరిగా మైక్ పట్టుకుని 398 స్పెషల్ టీచర్ల నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తా, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయిస్తా, 2003 డిఎస్సి వాళ్లకు ఆ రోజు 57/4 మెమో వచ్చినప్పుడు కాబట్టి వాళ్ళకు కూడా సిపిఎస్ విధానం రద్దు చేస్తా, 300 అదేది భాషా పండితుల పీటీల అప్గ్రేడేషన్ చేయిస్తా, కామన్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ జైలుగా, డైట్ లెక్చరర్గా, ఎంఈఓలుగా, డిప్యూటీ డిఓలుగా పంపిస్తా. అప్పుడు మోహన్ రెడ్డి గారు తెచ్చిందరే, సుధాకర్ రెడ్డి గారు తెచ్చిందరే కరపత్రాలు. ఎస్యూకి పాపం చనిపోయినాము ముదసరి అందరూ ఇప్పుడున్న రఘుత్తం రెడ్డి కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, మళ్ళీ అదే ఎక్కడ సమస్యల్లో కుదింపు జరగలేదు. కొన్ని యాడైనా ఇంకా కొన్ని సమస్యలు, దాదాపు 5 మంది ముఖ్యమంత్రులు, 6 మంది ముఖ్యమంత్రులు మారినా, రాష్ట్రమే విడిపోయినా ఈ సమస్యలు మాత్రం సాధించడానికి సమయం సరిపోలేదు. ఇవాళ 80 ఏళ్ల వయసులో, 78 ఏళ్ల వయసులో చిన్న పిల్లల మీద భుజాల మీద చేతులేసుకొని వచ్చి మళ్ళీ అవే సమస్యలు చెప్తారు. ఒక్కసారి మనం మీరు ఆలోచన చేయాలి, మీరు చర్చ తీసుకురావాలి. ఇక్కడికి వచ్చినటువంటి 100 మందో 200 మందో మీరు నా మీద విశ్వసనీయతతో లేదా నా మీద భరోసాతో వచ్చి ఉన్నారు. కానీ కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి ఓటర్లకు, గౌరవ ఉపాధ్యాయులకు మనం ఈ చర్చ తీసుకురావాలి. ఒకే ఒక సమస్య పరిష్కారం అయింది, అదేంటి భాషా పండితుల పీటీల అప్గ్రేడేషన్ ఒక్కటే ఈసారి కరపత్రాల్లో ఉండదు. అది కూడా వాళ్ళు చేయించలేదు. మా పర్వ సత్యనారాయణ మేధస్సు, నా చొరవ, నా ధైర్యం 6 జూన్ 2024 రోజు మీరు బాగా చూడండి, పార్లమెంట్ ఎన్నికల కోడ్ అయిపోయిన రోజు నేను సత్యనారాయణ, మా రత్నాకర్ రావు, వికారాబాద్ రవిగా ఉన్నటువంటి మా ఆదరణ, మా సత్యవనకు సంబంధించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులందరినీ కూడా ఉపయుక్తకరంగా ఉండేటట్టు కామన్ సర్వీస్ రూల్స్ వచ్చే జూన్ 12 నాటికి సాధించే దిశగా పిఆర్టీ తెలంగాణ మొదటి పిఆర్టీ.
ఈ నిలవన్న ఈ చిన్న ప్రమోషన్లు ఇస్తే ఇగో మా ఆయన పెళ్లి కూడా ఇటువంటి ఆలోచన చేసేవాడు. మా పెద్ద మనుషులు మన చచ్చిపోయినా ఏం చదివినవరా అంటే టీటీసీ అని చెప్పుకోలేక అక్కడిక్కడ చూసినప్పుడు ఇప్పుడు టీటీసీ అని చెప్పుకోవట్లేదు ఎలక్టరేట్ మాస్టర్ అయిన కాబట్టి కదా. గీదా పేరు వస్తున్నాయి కానీ మనకి ఏమేమి కావాలి? ఇంకా జేఏ కావాలి, డైట్ లెక్చరర్ కావాలి, డిప్యూటీ ఐఓ కావాలి, హైదరాబాద్లో డిప్యూటీ డిఓ కావాలి, ఎంపీఓలు కావాలి. మరి ఇవన్నీ ఎవరివి? మనవే. మనతో పాటు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు 2005 సెప్టెంబర్ 22వ తారీఖు నాడు చివరి జేఏ రావడం జరిగింది, చివరి డైట్ లెక్చరర్ రావడం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో గల కృష్ణప్రియ థియేటర్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి కార్తీక మాస వన మహోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి, జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్, నియోజకవర్గం అధ్యక్షులు కొంగర నరసింహారావు, పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిదశ మలిదశ ఉద్యమ కారకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని, ఆయనను తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం జిల్లాలో ఎక్కడా లేకుండా కోదాడ పట్టణంలో స్థాపించడం, ఇక్కడి పద్మశాలి కుల బాంధవులందరూ దీనికి సహకరించేందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915లో జన్మించి వారి చిన్నతనంలోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితోని స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్నాడు. 1952లో ముల్కీ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం శాసనసభకు చిన్నకోడూరు నుంచి మన ఆసిఫాబాద్ నుంచి ఎన్నికైనటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే 1969లో తెలంగాణ కోసం ఫస్ట్ టైం ఆయన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన ఎంతోమంది బడుగు బలహీన ఒక్క పద్మశాలీలకే కాకుండా అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎనలేని సేవ చేశాడు. ఆయన మన న్యాయవాద వృత్తిని కూడా చేశాడు. ఆనాటి చాకలి ఐలమ్మ కానివ్వండి, మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ, ధర్మభిక్షం గారు లాంటి మన నిజాం నిరపేక్ష పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారి మీద కేసులు పెడితే వాటిని కూడా ఒక పైసా కూడా తీసుకోకుండా వారికి తరఫున పోరాడి న్యాయస్థానంలో వారిని గెలిపించినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం దక్కడం మన తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దానికి కోదాడ పద్మశాలి సంఘం వారు ముందుగా స్థాపించినందుకు వారికి ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ వారి తరఫున ఈరోజు పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. వారి యొక్క సేవలను వారి యొక్క ఎమ్మెల్యే పద్మావతి గారు వచ్చి దాన్ని స్వయంగా వారు ఇనాగ్రేషన్ చేసేందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియ. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ వద్ద పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గత 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరైన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు.
కుటుంబాల ఆస్తులు రక్షించాలి. ఇరిగేషన్ నిర్లక్ష్య ధోరణి, వారి నిర్లక్ష్య ధోరణి, హైడ్రా రంగనాథ్ గారికి సహకరించాలి. హైడ్రా రెండో పేజీ తప్పు, మూడో పేజీ కరెక్ట్ అంటే కుదరదు. తప్పు అవుతే అన్ని తప్పే. ఎంఆయిసే తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. రెండో పేజీ కరెక్ట్, మూడో పేజీ తప్పు అంటే ఒప్పు. ఒప్పుకునేది లేదు. ఎంఆయిసీ రాసింది మీరు. 93 ఎకరాలకే పరిమితం చెయ్యాలి. చెరువుని 93 ఎకరాలకే పరిమితం చెయ్యాలి. 93 ఎకరాలకే చెరువుని పరిమితం చెయ్యాలి. 93 ఎకరాలకే చెరువుని పరిమితం చెయ్యాలి. పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం మాదారం కొలన్ రామకృష్ణారెడ్డి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బులాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోమన్న, శ్రీధర్ రెడ్డి మరియు తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వెల్కమ్ టు